కేటీఆర్ గారు చేసిన ట్వీట్లో కీలకమైన అంశం హామీలకు సంబంధించి ప్రజలకు జరుగుతున్న నష్టానికి సంబంధించి రైతులకు సంబంధించి కావచ్చు, మైనార్టీలకు సంబంధించి కావచ్చు, యువతకు సంబంధించి కావచ్చు, మహిళలకు ఇచ్చిన హామీల అమలు ఏది అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్నించే గొంతుకులపై ఈ విధమైన అక్రమ కేసులు పెట్టడం ద్వారా కాలయాపన చేసుకుంటూ 5 ఏళ్లు గడిపేయాలనే ఒక ప్రయత్నాన్ని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. కేటీఆర్ గారు పలు సందర్భాల్లో చెప్పింది. ఇప్పుడు ఆ ట్వీట్ అర్థం కూడా ఇంతకుముందు కూడా చెప్పిన, నువ్వు ఎన్ని కేసులైనా పెట్టుకో రేవంత్ రెడ్డి, నువ్వు 100 కేసులు 1,00,000 కేసులు పెట్టుకో, నిన్ను మాత్రము హామీల విషయంలో 6 గ్యారంటీల విషయంలో గల్లా పట్టుకొని అమలు చేసేదానికి వదలం బిడ్డ అని చెప్పినాడు. స్పష్టంగా ఉన్నారు కేటీఆర్ గారు. అంటే డైవర్షన్ పాలిటిక్స్లో ఏదో బెదిరించి కేసులు పెట్టి బెదిరించి ప్రశ్నించకుండా ఉండటం అనేది జరిగే పని కాదు. ఓకే, బీఆర్ఎస్ పార్టీ అట్లా చేసే పార్టీ కాదు. అందుకే మొదటి నుంచి కేటీఆర్ గారు దాని మీద ప్రశ్నిస్తున్నాడు. లగచర్ల స్వయంగా పోయినాడు, ఢిల్లీ తీసుకుపోయినారు గిరిజన రైతుల్ని, మహిళా రైతులను కూడా తీసుకుపోయి కేసు పెట్టినారు. అక్కడ హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చినారు, అన్నిటి మీద కేసులు పెట్టిండు. ఎక్కడ తగ్గినాం? కేటీఆర్ గారు తగ్గే సమస్య ఉండదు. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ, ప్రతిపక్షంగా ప్రజలు ఇచ్చిన తీర్పు. గెలిచిందని చెప్పి ఓడిపోయినామని చెప్పి కుంగిపోయేది లేదు. ఓకే, పార్లమెంట్లో 0 సీట్లు వచ్చినా మీ ఇద్దరికి ఇచ్చినా కానీ మేమేమి కుంగిపోలేదు. ప్రజల వైపే ఉంటాము. అధికార పక్షంలో ఉండి 10 సంవత్సరాలు పరిపాలన చేసినా ప్రజల తీర్పును శిరసా వహించి ప్రధాన ప్రతిపక్షంగా కూర్చోబెట్టినారు. కాబట్టి ప్రజల సమస్యలే ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ మా కార్యనిర్వాహక అధ్యక్షుడు పనిచేస్తున్నారు. ఓకే, మీరు ఇది కాక ఒక్క వ్యక్తిగత ఆరోపణ చూపెట్టండి కేటీఆర్ గారిది. ఒక్క వ్యక్తిగత ఆరోపణ దేని మీద నువ్వు కేసులు పెట్టినావు చెప్పి ఇప్పటికైనా కానీ. కేసులు పెడితే కేటీఆర్ అనకపోతారు, అది పిచ్చి ముఖ్యమంత్రి. అందుకే పిచ్చి ముఖ్యమంత్రి అనేది. దేని మీద కేసులు పెడతావు? లగచర్ల మీద ఏం చేసినని కేసు పెట్టినావు? ఫార్ములా ఈ రేస్ మీద ఏముందని కేసు పెట్టినావు? ఇంకో దగ్గర ఇంకోది ఏముందని కేసు పెట్టినావు? హైదరాబాదితులు అంటే ప్రజల పక్షాన నిలబడితే ప్రశ్నిస్తే కేసు. ఓకే, అంటే నీ పరిపాలనా ప్రాధాన్యత క్రమంలో నువ్వు ఇచ్చిన హామీలు మర్చిపోతున్నావు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు. కాబట్టి ఏ హామీలు అయితే నువ్వు ఇచ్చి ప్రజలు ఓట్లేసి నిన్ను గెలిపించినారో, అధికారంలోకి వచ్చినావో వాళ్ళని ఇవాళ నువ్వు హామీలు నెరవేర్చలేదు. కాబట్టి ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నావు. 6 గ్యారంటీలు అన్నారండి. 100 రోజులు మీరు పెట్టుకున్న టైం, మీరు పెట్టిన టైమే ఇది. ప్రతిపక్షాలు అడగలేదు, ప్రజలు అడగలేదు. ఎన్నికల ముందు మీరు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి అన్ని డిక్లరేషన్ చేసినారు. 6 గ్యారంటీలలో 13 పథకాలలో ఒక్క ఉచిత బస్సు, దాని పర్ఫార్మెన్స్ తర్వాత చర్చిద్దాం. రైతు రుణమాఫీ అంటారు, 50,000 కోట్లు అంటారు, 12,000 కోట్లు చేస్తారు. 70 లక్షల మంది రైతులు అంటారు, 20 లక్షల మంది కూడా చేరేది. ఇక రైతు భరోసా, రైతు బంధు ఎంత మోసం అంటే ఇంతవరకు కేసీఆర్ 10,000 ఇస్తున్నాం, 15,000 ఇస్తున్నామన్నారు. ఎక్కడ వేసినో చెప్పండి. ఈ వేదికగా నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి, నీకు దమ్ము ఉంటే నీ నియోజకవర్గమా, మీ మంత్రుల నియోజకవర్గం ఏదైనా కానీ ఎక్కడ 100% ఏదో ఒక ఊర్లే ఈయన శాంపుల్గా అక్కడెక్కడ వేసిండు. ఇంతవరకు 4 ఎకరాలు దాటలే రాజుగారు. ఓకే, ఎంత ప్రయత్నం చేసినా 4 ఎకరాల కంటే ఒక్క పైస కూడా. తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన డౌట్ ఆయన వెలుగు ఇచ్చినాడు. ఆయన సీదా మాట్లాడారు. కాబట్టి ఈ రైతు బంధు కష్టం అండి, రైతు భరోసా ఇవ్వడం కష్టం, మీరు మద్దతు ధర కావాలన్నా, బోనస్ కావాలన్నా, ఇది కావాలన్నా తేల్చుకోమంటుండే ఆయన. చెప్తే ఇంటర్లేడు ముఖ్యమంత్రి, ఇది అయ్యేది కాదు పోయేది కాదని చెప్పినట్టు చాలా సందర్భాల్లో ప్రైవేట్ డిస్కషన్ చెప్పాడు. పోనీ ఇంకేం చెప్పినారు మీరు? ఎన్ని హామీలు? 13 పథకాలలో ఉద్యమకారులను గుర్తిస్తాం, 250 గజాలు ఉచిత తాగిస్తా అన్నాడు. ఏది? చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేస్తే 10 ఎకరాలు ఇస్తాం, మీరు బాబు గారు మీరు పెట్టుకోండి అప్లికేషన్, ఎక్కడంటే అక్కడ గచ్చిబౌలు కానీ ఏదైనా. అంటే నీ గురువు గారికి ఆయన భవనం ఉంటుంది. రాష్ట్రాలలో భవనాలు కట్టుకుంటాడు అండి ఎవడన్నా. ఇప్పుడు మహారాష్ట్రలో మనకు భవనం ఉంటుందా? మహారాష్ట్రలో గీడ భవనం ఉంటుందా? ఆంధ్రప్రదేశ్ ఎట్లా డిఫరెంట్, కర్ణాటక మహారాష్ట్ర లాగానే అదొక రాష్ట్రం మనకు. అంటే ఆయన భక్తి, గురువు గారి భక్తి విశ్వాసాలు ఏంటంటే 10 ఎకరాలు చంద్రబాబు నాయుడుకి వేయడానికి నీ గచ్చిబౌల్లో దొరుకుతుంది. కానీ ఉద్యమకారులకు 250 గజాలు జాగిస్తానని ఉచిత ఏది ఇంతవరకు లేదు. 4,000 నిరుద్యోగ భృతి అన్నావు, ఇచ్చినవా ఎవరికన్నా కొనికి? విద్యార్థుల స్కూటీ అన్నావు, ఇచ్చినవా ఎవరికన్నా ఒకళ్ళకు? ఏమి రైతులకు సంబంధించే పచ్చి మోసం అండి. ఓకే, సన్నాలైన బోనస్ బోగస్ అయిపోయింది మొత్తం కూడా. ఇప్పుడు జరుగుతున్నది తెలంగాణ జలవనరుల మీద దోపిడీ. ఓకే, ఇది మౌనంగా ఉండటం. అందుకని చాలాసార్లు చెప్పినాను, ఈ రాజకీయ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్నది, పక్క రాష్ట్రంలో ఉన్నది, ఈడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం, ఆయనకు చంద్రబాబు నాయుడు మోడీ ప్రభుత్వం ఆయన మీద ఆధారపడటం ద్వారా రేవంత్ రెడ్డి, చంద్రబాబు అండ్ మోడీ కాంబినేషన్ అనేది తెలంగాణకు తీవ్ర నష్టం. ఒక్కసారి వనరుల దోపిడీ మొదలైన తర్వాత
ఇవాళ బంకచర్ల ఇష్యూనే ఉంది. ఓకే. ఒక్కడు మాట్లాడండి అన్యాయం. ఆ సూడో మేధావులందరూ ఏమైనారో ఎమ్మెల్సీలు తీసుకొని ఇంటికాడ పండుకుంటారో ఏం చేస్తున్నారు? అరే మీరు కేసీఆర్ మీద కోపం ఉంటే ఏసీని గెలిపించారుగా కాంగ్రెస్ని. 200 టీఎంసీ దొబ్బిపోతున్నాయంటే ఒక్కడు మాట్లాడు. ఇంత పిహెచ్డీలు డిగ్రీలు మాకు అన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయని ఒక్కడు మాట్లాడండి. ఒక్క ప్రొఫెసర్ రాడు. ఇంత అన్యాయమా? 200 టీఎంసీ అలా వాడు బంకచర్ల తీసుకుపోయి చంద్రబాబు నాయుడు రేపు గట్టేస్తే రేపు తర్వాత పరిస్థితి సుప్రీంకోర్టుకు పోతే మాత్రం ఏమైతే సుప్రీంకోర్టు కూడా నేషనల్ వేస్ట్ అంటారు తర్వాత. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న అంటాడు ఇక ఆయనకైతే ఆయన తెలివికి మొక్కాలే. ఇంకా డిపిఆర్ ఇయ్యలేగా హరీష్ రావు తొందరపడుతుండు అంటుండు. తొందరపడేదిరా పిచ్చోడే. డిపిఆర్ ఇచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు నెక్స్ట్ మంత్ టెండరే పిలుచుండు 22,000 కోట్లకు ఫస్ట్ ఫేజ్లో. 81,000 కోట్లకు ఆల్రెడీ కేంద్రం ఒప్పుకున్నది ఇస్తానని చెప్పి. అరే ఇట్లా తెలంగాణ నిధులు వాళ్ళకే బాయ్. మన బండి సంజయ్ గారు స్పష్టంగా చెప్పారుగా. ఇప్పుడు మనం బీజేపీ స్టేట్మెంట్ 2-3 చూడాలి, తెలంగాణ ప్రజలు గమనించాలి. అరవింద్ గారు ఏమన్నా నిజామాబాద్ ఎంపీ గారు రేవంత్ రెడ్డి ఎప్పుడైనా మా దాంట్లోకి వస్తే ఆహ్వానిస్తామని ఆయన అంటాడు. ఒక్క ఖండన ఉండదు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి. ఖండన ఉంది కాంగ్రెస్ పార్టీ. మేమెందుకు పోతామో బీజేపీకి అన్నాడు. ఇక బండి సంజయ్ గారు నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్లో ఇటు పోయినట్టుండు పర్యటనకు. తెలంగాణ కంటే 100 రెట్లు ఎక్కువ ఫండ్స్ ఇచ్చినాం ఆంధ్రాకి అంటుండు. అంటే వీళ్ళ యొక్క మాటల విధానము. ఇక టీవీ డిస్కషన్స్ లేదము శ్రీధర్ గారు చెప్పినట్టు ఇతర ఛానళ్ళలో మాట్లాడుతుంటే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మాట్లాడే ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఏ విషయం రాని 2014 నుంచి 2023 అంటారు. అరే గతంలో ఎంతకని జీవిస్తారా? ప్రస్తుతానికి రండి మీరు. ఇప్పుడు పరిపాలిస్తుంది మేమా కాంగ్రెస్ పార్టీ? ఓకే. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏమన్నారు? ఓకే. అంటే ఏమవుతుంది ఇక్కడ అంటే బీఆర్ఎస్ పార్టీని గొంతులుమి చంపేయాలన్న దాంట్లో రేవంత్ సర్కార్కు పూర్తిగా వీళ్ళు సహకరిస్తున్నది బహిరంగ రహస్యం. అది ఓకే. టీవీ ఛానళ్ళలో చెప్పేటోళ్ళు కూడా వక్తలు కూడా చెప్తున్నారు అట్లనే. అందుకే రేవంత్ రెడ్డి మీద ఉన్న కేసు, ఓటుకు నోటు కేసు, అది మాఫీ చేయించుకోవాలి. ఈయనకు నీతి ఆయోగ్ పోయిండు, ఏం మాట్లాడి ఇంతకుముందు చెప్పిండు. ఇదేందండి ముఖ్యమంత్రి ఉద్యోగం అంటాడేంది? ఓకే. ఉద్యోగం ఏ ముఖ్యమంత్రి అనేది? 3,30,000 అంటే దాదాపు 4 కోట్ల జనాభాకు నువ్వు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అంటే నా ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర కాంగ్రెస్ దగ్గర అంటేనేంది? అంటే రేపు ట్రాన్స్ఫర్ అయితే బీజేపీ పోతావా? ట్రాన్స్ఫర్ అయిపోతే ఏంటి ఇది మాటలు, పిచ్చి మాటలు. అంటే ఆ గంభీరము ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన క్వాలిటీసు ఒక్క క్వాలిటీ లేదు నాకు. కాబట్టి కేటీఆర్ గారు చెప్పింది వాస్తవం. నువ్వు ఎన్ని కేసులైనా పెట్టుకో, నువ్వు ఏం చేసుకున్నా నీ హామీల నుంచి మాత్రం ప్రజల దృష్టి మరల్చకుండా నువ్వు ఎన్ని మరల్చలను చూసినా కానీ మేము మాత్రము నువ్వు ఇచ్చిన హామీల పట్ల ఎంటబడి గల్లా పట్టుకొని ఇంప్లిమెంట్ చేసిన దానికి ఆచరణలోకి వచ్చిన దానిక నీ ఎంటబడులు ఖాయం అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడు స్పష్టంగా చెప్పినాడు. ఎస్, చాలా కీలకమైన అంశం ఇది. ఎన్ని రకాల అక్రమ కేసులు పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ గారు కుండబద్దలు కొట్టిన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. 420 హామీలు కావచ్చు, డిక్లరేషన్లు కావచ్చు, 6 గ్యారంటీలకు సంబంధించిన అమలు కావట్లేదని ఇప్పటికే ప్రజాక్షేత్రంలో ప్రజలు కోరుతున్న సందర్భంలో, ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భంలో ప్రజల గొంతుకై ప్రజాక్షేత్రంలోనే కాదు, న్యాయస్థానాల్లోనే కాదు, ఏకంగా చట్టసభల్లో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటామని ఆయన కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆయన డిమాండ్ చేసిన సందర్భం మనం చూస్తాం.